హాయ్ హలో అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటా ఈ అవతారంతో ఉన్నాం మేమిద్దరం అనుకుంటున్నామా? ఈరోజు నా పెళ్ళండి. నిజం? అవునా? నా పెళ్లి గోలు ఎలా ఉందో ఏంటో మీ అందరికి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. మా అవతారాలు చూసారా ఎలా ఉందో? ఇంకా రెడీ అవ్వలేదు. ఇలా ఉందో, ఇంకొక 5 minutes ఎలా ఉందో చూద్దాం. ఓకే, హాయ్ చెప్పక్క. హెయిర్ స్టైల్ వేస్తుంది నాకు బాగా జడ. చిన్న వదిన వీడియో తీస్తుంది. వచ్చేసిందమ్మా. చూడు నన్ను కామెడీ చేసి చూపిస్తే పంపిస్తాను. ఇది చూపించు ఇంకా. హాయ్ హాయ్ అబ్బా చాలు. పోరా 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 హాయ్ ఫ్రెండ్స్, తిన్నరా? బాగున్నారా? ఏం తిన్నారు? అంతే. అది ఉందనుకుంటా. మంచి కంటెంట్ ఇచ్చారు నీకు. నీకు మంచి కంటెంట్ కంటెంట్ కదా అందరిది. తిన్నరా ఫ్రెండ్స్? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్ಸ್? తిన్నరా? ಇನ್ನೂ ಆಗಿಲ್ಲ. ಇನ್ನಾಗಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಮೊದಲಿಂದಂದ್ರೆ ಶೂಟಿಂಗ್ ಮುಗಿಯಲ್ಲ ಬೇರೆ. చాలు ಟೈಮಿಂಗ್ಸ್ ನೋಡ್ಕೊಂಡು చూపించు. ఇది రియల్ సిల్కా? ఏమీ లేదు అక్కడ తోక. ಸರಿ నీకుందా కుక్క తోక? ఇది కుక్క తోక. చూడక్క దాచేసా. చూడు ఇది రియల్ హెయిర్. ఇప్పుడు వస్తుంది. అక్క ఇక్కడికి పెట్టండి అక్క. ಅರೆ ನೀರು ಬಸ್ చూపించు. లేదు అసలు ఇద్దరు చూపించరా? వంకాయ నన్ను అనిపించింది. పెద్ద వదిన నాకు పారాణి కట్టు. ఇట్స్ పారాణి. ఈ చేయికి నేనే పెట్టి ఈ అమ్మాయిని రెడీ చేయడం మాకు. సార్ కాట్ సార్, మీరు ఏంటి సార్ కాట్ అయ్యాలి కదా సార్? రోజంతా ఖాళీ కూర్చోబెడతారు, ఈ రోజేమో హడావిడి చేస్తున్నారు. కాట్ సార్ అందంగా రెడీ అయ్యాను సార్, ఈ రోజు కాట్ వేసేయాలి ఎలాగన్నా. కాట్ సార్ వాళ్ళేమో త్వరగా అంటారు, దాటద్దంటది. ఏంటిది నన్ను కాటేస్తున్నారు మంచిగా. రెడీనా వచ్చేనా? మరి అయిపోయింది, మీరు ఎందుకు హడావిడి చేస్తున్నారు? అక్కడేమో మా చిన్న తనేస్తుంది. గొరింటకెళ్ళ అట్లుండదు మరి మనతో. మేము రోబోలో వేసుకుంటాం. నువ్వు అసలు వెళ్ళిపోయి నాకు కోపం వస్తుంది. ఈ రోజు వద్దే ఇద్దరు ఇసుకి మాకేంటి 10 ప్రశాంతంగా ఉంటుంది అందరికి.
హడావిడి ఉండదు ఇంకా. హడావిడి స్వీట్స్ అంటే ఇది ఒక్క రోజే కదా. అయిపోయింది గోరింట నీ స్కెచ్ మొత్తం అనుకుంటే ఇంకో ఫోన్ మీద ఫోన్ పెట్టుకున్నా. హలో రెడీ అని చెప్పు. ఎందుకు రెడీ అని చెప్పేసి నీతో చెప్పు. రెడీ అంటే రమ్మంటారు బయటికి. వచ్చేస్తాం పదమను. హలో గోరింట పంపిస్తున్నాను. ఇంకో 2 నిమిషాలు టైం ని అందరూ వచ్చేస్తున్నారు. వెనక్కి వద్దు. నాకు నచ్చలేదు. రేపు వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేయమంటావు? టైం అయిపోతుందండి. ఈ పిల్లేమో చూడండి పారని ఓకే తోలి ఇక్కడ మెల్లిగా నేను దెబ్బ తగిలింది. చుక్కలు కూడా చూడలేదు. దెబ్బ తగిలింది. చలో మంట పుడుతుంది. చీర వచ్చేసింది అంటించకి తుడు తుడు అక్కడ తోలు ఎగిపోయింది. ఏం కాదు, కొంచెం మంటలు వేస్తే తక్కువైపోతుంది తొందరగా. అవునక్క, మళ్ళీ తర్వాత నొప్పలేవదు. చిన్నది చిన్నది క్రాస్ వచ్చేసింది. చాలు నేను చూడంత బాగా పెట్టు. అవును కక్క. అమ్మా ఏ రెడీ అని చెప్పు. ఎందుకు అయిపోయింది. చెప్తున్నా అయిపోయింది అక్క, అయిపోయింది. వచ్చేనా నువ్వు వెళ్ళు బయటికి. బాబు అయిపోయింది. ఇలా రెడీ అయ్యాను మేము ముగ్గురు నా పెళ్ళికి. చెప్పండి, నాకు పెళ్లి చేస్తున్నారు ఎలా బాధపడుతున్నారు మీరు ముగ్గురు? అసలు అది చేసి త్వరగా పంపించేయాలి. లేదు, నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకు రోహిత్ కోసం పరిగెట్టి పరిగెట్టి ఇదంతా నా పెళ్లికి చేసిన డెకరేషన్ ఈ రేంజ్ లో జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ పైకి చెప్పింది. రావాలి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది. మా అమ్మకి కానీ ఇది కెమెరా అక్కడ ఉంది, ఎందుకే మరి వెళ్ళిపోతా. పక్కన ఈ ఆధార్ శివలి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదమ్మా. ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు కానీ అయిపోతుందమ్మా. ఇప్పుడు పరిస్థితి పక్కనేమో కాలికట్ట టైం దగ్గర వచ్చేస్తుంది. రోజు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. టెన్షన్ ఉన్నాం, అలాగే అదే టెన్షన్ ఉన్నామా. రాలిస్తే టెన్స్ ఫార్వర్డ్ ఎక్కువ టెన్షన్ పడుతున్నామా. దైవకు చాలా ఇస్తున్నాం. అదే ఇందాక పాడేం చూడు, అప్పుడు తీయాలి వీడియో పిచ్చిదారా. ఇప్పుడు వాడేం ఇప్పుడు పాడు. పాట ఆపనా? నిజంగా అనుకుంటారు అక్క మెంటల్ పాడు పాడు. పక్కకి మెంటల్ అవే డన్. డాన్స్ కూర్చొని స్టెప్ అంట్లు తవ్వుతున్నావా? కొద్దిసేపు అయితే బట్టలా? ఓకే, అది కూడా బడ స్టైల్గా చేస్తున్నారు. ఓ బట్టలు ఆరేస్తున్నావా? ఇల్లు చూడడం ఉందా? ఏంట్రా బూజులు తిరుగుతున్నావా? ఇప్పుడు ఏంట్రా చీపురా? ఈ దోశలు తినాలని ఉంది నాకు. డాన్స్ బాగుంది.
వచ్చి నీకు కొంచెం ఎక్కిస్తా. అది కాదు, నువ్వు చెప్పు. మెంటల్ విచ్చు అలా చెప్పు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెంటల్ విచ్ పిచ్చెక్కిస్తా. రోహిత్ నన్ను ప్రేమించాడు కానీ మా అన్నయ్య ముందు నిలబడలేకపోయాడు. ఆ శక్తిని సంపాదించలేకపోయాడు. నేను మా అన్నయ్యకి దగ్గరయ్యాను. మా అన్నయ్య నమ్మకాన్ని నిలబెట్టడానికి, మా ఇంటి గౌరవాన్ని కాపాడడానికి, మా అన్నయ్య ప్రేమ పొందడానికి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. పక్కన కూర్చోబెట్టారా? అగేన్ కూర్చోబెట్టారా? వచ్చి ప్రేమ చూడండి, ఎక్కడ కూర్చున్నారు చెప్పండి. నాకు వచ్చి ప్రేమ చూసి ప్రేమ చూడటం అలవాటు చేసుకోరు ఒకరు. ఫైనల్ గా నాకు పెళ్లి చేసేసింది. ఖాళీ, టోటలీ ఖాళీ. తగ్గేదిలే. పరిగెత్తి 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 ఫైనల్ గా నా పెళ్లి చేసింది. నీకు ఎలా అనిపిస్తుంది పెళ్లి చేస్తే? హ్యాపీగా ఉంది. ఎందుకు పరిగెత్తడం అంతే, అంతే. ఆ టెన్షన్ లేదు. హాయిగా ఫ్రీగా ఉండొచ్చు. నాకు కూడా ఈ టెన్షన్ మళ్ళీ కడుపుతో ఉంటాను. అమ్మో, ఈ టెన్షన్ ఎన్నెక్కడ పడగలను. అందుకే నా చెల్లికి ఇచ్చేసాను. ఫైనల్ గా ఇలా జరిగింది నా పెళ్లి. 10 to 2 years నుంచి తనకి అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తున్నాడు. అంటే తను యాపిల్ కోసేసి రమ్మని చెప్పి లోపలికి పంపించి తను పెళ్లి చేసుకుని తను కూడా పిలవలేదు అని చెప్పి నవ్వుతుంది పాప. అతనేమో బాధపడుతున్నాడు. ఒక్క నిమిషం. ఏడుస్తున్నాడు పాపం. చూడండి, అయ్యో ఈ తాళి చూడండి పాపం. వచ్చేసింది ఖాళీ. అయ్యో, అయ్యో. నో, 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 నో. తీసుకో. ఓకే